నల్గొండ జిల్లా నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ 6వ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జర్నలిస్టులు చురుగ్గా పనిచేస్తారని, ప్రజా సమస్యలు వెలికి తీయటంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఎమ్మెల్యే సీనియర్ జర్నలిస్టు అలాగే నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీరు పెడుతూ ఉంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడం లేదని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను గాలికి వదిలి రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలోని దుకాణ సముదాయాల్లో వ్యాపారులు ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అసలు ఎక్కడ పంటలు ఎండిపోయినాయి, ఏ రైతు చనిపోయింది అని మరి కారణాలు మాట్లాడుతున్నటువంటి విషయం ముఖ్యమంత్రి ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. మరి వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ పదవికి అటువంటి గౌరవం ఉంటుంది. మరి దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఏ ఒక్క విషయం పైన కూడా మరి శ్రద్ధ వహించకుండా పరిపాలన చేస్తున్న విషయం మనకు తెలుసు. పెన్షన్లు రాలేదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 1వ తారీఖు వేస్తానన్నారు, ఇప్పటి వరకు వేస్తలేదు. అసలు